ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండిచా ఆలయం వద్ద రథాలపై ఉన్న దేవతామూర్తుల దర్శనం కోసం భక్తులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిల రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. ఈ సమయంలో దేవతామూర్తులను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు భక్తులు కింద పడిపోవడంతో తొక్కిసలాటకు దారితీసింది. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన ప్రభాతీదాస్, బసంతి సాహు, ప్రేమ్కాంత్ మహంతి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ స్పందిస్తూ 3 మరణించినట్లు ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. రథయాత్రకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. అయితే అనూహ్యంగా భక్తులు నియంత్రణ కోల్పోవడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అని కలెక్టర్ వివరించారు. మరణానికి గల కారణాలు వైద్య పరీక్షల అనంతరం వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. పూరీ జగన్నాథ ఆలయం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగినది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర దేవీలను రథాలలో ఊరేగిస్తూ పెంచిన తల్లి గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ఏడాది రథయాత్రకు సుమారు 13 లక్షల మంది భక్తులు హాజరైనట్టు అంచనా. శుక్రవారం రోజున కూడా అధిక వేడిమి కారణంగా 600 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలో రథయాత్ర భద్రత, నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.